హాయ్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా? ఒక అద్భుతమైన టెంపుల్కి వెళ్దాం రండి అందరం కలిసి. హనుమద్గిరి పద్మాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. కొండల పైన ఉంటుందట తల్లి, అద్భుతంగా స్వయంభూ వెలిసిన తల్లి. ఎక్కడ లేని అద్భుతాలు అక్కడ ఉంటాయట. గణేష్ మహారాజ్ పడుకొని దర్శనం ఇస్తారట. ఎంతో అదృష్టం చేసిన వాళ్ళకి ఈ వీడియో చూస్తారు. ఖచ్చితంగా వీడియోలు మొత్తం చూస్తేనే మీకు అర్థమైతే చూడండి, దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు. ఇదికైతే వచ్చేసాం, కానీ ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ అంట, ఎక్సర్సైజ్ చేపిస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి, వీళ్ళతో మాట్లాడి చూద్దాం. చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి వచ్చా. హాయ్ హాయ్ నాన్న, ట్రైనింగ్ అరా? ఏం ట్రైనింగ్ ఇది? కానిస్టేబుల్ ట్రైనింగా? అంటే ఇప్పుడు మనం ట్రైనింగ్ కోసమేనా ఇదంతా? వీళ్ళందరూ వాళ్ళేనా? చాలా మంది ఉన్నారు. ఇక వీళ్ళు చూసారు కదా, ఇక్కడ వీళ్ళంతా ట్రైనింగ్, పోలీసింగ్ ట్రైనింగ్ కోసం చాలా కష్టపడుతున్నారు. జాబ్ వచ్చేలా చేయాలి. అమ్మవారి గుళ్ళో చేస్తున్నారు కానీ ఖచ్చితంగా జాబ్ వస్తుంది అందరికి. చెప్తాను ఒకరి. హనుమాన్గిరి పద్మాక్షి టెంపుల్ దేవస్థానం అండి. మేము వచ్చేసాం ఇక్కడికి, చూసారు కదా. ఇలా మెట్ల నుంచి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్దాం రండి, అమ్మవారి టెంపుల్ చూపిస్తా మీకు. లాస్ట్ లో ఫోన్ నెంబర్తో సహా అడ్రస్ పెడతాను, చూద్దాం రండి. మెట్లు అయితే సాఫ్ట్ గా ఉన్నాయి, అయినా పర్లేదు. మీ అందరు ఇన్ని మెట్లు ఎక్కి పైకి వెళ్ళి నేను అమ్మవారి వీడియో తీసి మీ అందరు చూపిస్తా. దయచేసి అమ్మవారి వీడియో చూడండి. మీ అందరి కోసం ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి తీస్తున్నాను. ఇది ఎక్కడ ఎలా వెళ్ళాలన్నది లాస్ట్ లో అడ్రస్, ఫోన్ నెంబర్ పెట్ట. పదండి వెళ్దాం, అమ్మవారి దర్శనం చేసుకుందాం అందరం కలిసి. ఇంత అద్భుతమైన టెంపుల్కి రావాలంటే ఎంతో అదృష్టం చేసి ఉండాలండి. అందరికి అదృష్టం రాదు. అదృష్టం వచ్చిందంటే మీ దగ్గరికి ఖచ్చితంగా మీరు రావాల్సింది. ఇక్కడికి కోరుకుంటే కొంగు బంగారం అయితే తల్లి దగ్గర. పద్మాక్షి అమ్మవారు. రండి వెళ్దాం. ఈ గుడి గురించి అని కొంచెం చెప్పండి. గుడి చాలా మహత్కరమైంది. చిన్నప్పుడు ఇక్కడ కళ్ళద్దాలు పెట్టేవాళ్ళు, పిల్లలు భయపడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నీట్ గా ఉన్నది, ఎవరన్నా రావచ్చు. దేవి చాలా మంచి, చాలా మహిమగలది. అంతేనా? అమ్మవారి పేరు పద్మాక్షి అమ్మవారు. కోరుకుంటే కోరికలు నెరవేరుస్తుందా? ఏదైనా పిల్లలు కాని వాళ్ళకి కానీ మంచి జరుగుతుంది. మీరు చిన్నప్పటి నుండి చూసిన కాబట్టి మీకు తెలుసు, మాకు తెలియదు. మేము అయితే ఫస్ట్ టైం రావడం. ఇక్కడికంటే అంటే ఇక్కడ దేవిని దర్శనం చేసుకుని వాట్సాప్ ఓకే నేను చూసాను. బెంగళూరులా? థ్యాంక్ యూ. స్టార్టింగ్ లో ఎక్కినప్పుడు అమ్మవారి దర్శనం ఇస్తుంది, చూసారు కదా. వెళ్దాం పదండి. ఇదిగోండి, ఈ రెండు కొండల మధ్యలోకి వెళ్ళి మనం ప్రదక్షిణ చేయాలి. ఒకరు 3 చేస్తారు, ఒకరు 5 చేస్తారు, ఒకరు 11 చేస్తారు. మన చేతనైన కాడికి మనం ప్రదక్షిణ చేసి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దాం రండి, చూద్దాం. ఇదిగోండి భక్తులు వెళ్తున్నారు, చూస్తారు కదా. అందరు భక్తులు ఈ కొండల మధ్యలోకి వెళ్ళేసి మనం చుట్టూ ఒక 3 రౌండ్లు కానీ అలా వేసేసి అమ్మవారి దర్శనం చేసుకోవాలి. వెళ్దాం రండి, వీళ్ళతో పాటు మనం కూడా అమ్మవారి దగ్గర కూడా వెళ్దాం రండి. దయచేసి అమ్మవారి టెంపుల్ వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే మీకోసం నేను వీడియో తీస్తున్నాను. ఇంత చిన్న కొండలకి వెళ్ళి మనం రావాలి. ఇంత చిన్న కొండలకి వెళ్ళి ఇగో గల్లీ చూసారు కదా, చిన్నది రోడ్డు, దీంట్లోకి వెళ్ళి మనం వచ్చేసేయాలి. ఇదే సందు, చూసారు కదా. కొండల మధ్యలోకి వెళ్ళి ఉంది అమ్మవారు. వెళ్దాం రండి. చాలా అద్భుతమైన టెంపుల్ అండి. ఒక్కసారి వస్తే ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి రావచ్చు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిలు, ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది ఇక్కడ అమ్మ దగ్గర. చూద్దాం రండి, మొత్తం మీకు చూపిస్తాను. కొండల మధ్యలోకి వెళ్ళి వచ్చాం కదా, ఇక్కడ ఒక అద్భుతం. నేను చెప్పాను కదా, గణేష్ మహారాజు పడుకొని దర్శనం ఇస్తాడని. వెళ్దాం రండి, చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోవు. భక్తులైతే ఆల్రెడీ కూర్చొని ఉన్నారు అక్కడ మేము వెళ్ళే వరకు. ఇంకొకటి ఏంటంటే, తిరుపతిలో మనం ఇల్లు కట్టుకోవడానికి రాళ్ళు పేరుస్తాం కదా, మెట్ల నుంచి వెళ్తుంటే ఇక్కడ కూడా రాళ్లతోని ఇల్లు కడతారండి. చాలా అద్భుతం అనిపిస్తుంది. వెళ్దాం రండి, చూపిస్తాను రండి. ఇక్కడ చూడాలంటే చాలా పుణ్యం చేసి ఉండాలండి. ఇది ఎన్నో జన్మల పుణ్యం చేసి ఈ గుడికి రాగలుగుతారు. ఈ వీడియో మీ దగ్గరకు వస్తే ఖచ్చితంగా మీరు రావడానికి ట్రై చేయండి. నేను అడ్రస్లో లాస్ట్లో పెడుతున్నాను, అయ్యగారిని అడిగి. అక్కడ పెట్టే రాళ్ళు చూశారు కదా, అలా పెడతారు, చూశారు కదా. అద్భుతమైన గణేష్ మహారాజు పడుకొని దర్శనమిస్తాడు. ఆ తల్లి సిద్ధి బుద్ధి కూడా కాళ్ళక్కడ కూర్చొని ఉంటారండి. ఈ అద్భుతం చూడాలంటే ఎంతో అదృష్టం చేసి ఉండాలి. ఖచ్చితంగా మీ దగ్గరికి వీడియో వచ్చిందంటే మీరు వచ్చే తీరుతారు. ఇది హన్మకొండలో ఉందండి. ఎక్కడ అన్నది అయ్యగారు అడ్రస్ పెడుతున్నాడు, ఫోన్ నెంబర్ పెడుతున్నాడు. ఆ వీడియో చూసి మీరు వస్తారని నేను అనుకుంటున్నా. దర్శనం చేసుకున్న వారికి అయితే కోరుకుంటే కొంగు బంగారం అవుతుంది, అనుకున్న ఫలం సక్సెస్ అయితే మనో కోరికలు అవుతాయి. ఈ అద్భుతం చూసిన ప్రతి భక్తులకు మంచిగా జరుగుతుంది. భక్తులారా దర్శనం చేస్తాం. ప్రదక్షిణ చేసినాం కదా, ఇక ఇలా వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. వెళ్దాం రండి. మనకు గుళ్ళో పర్మిషన్ అయితే లేదు, కానీ మనం కొండ చుట్టూ ప్రదక్షిణ చేసినాం. అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దాం పదండి. అమ్మవారిని అయితే వీడియో తీయనియరట, కానీ నేను అయ్యగారితో అడిగి ఫోన్ నెంబర్తో సహా పెట్టిస్తాను. భక్తులు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా హన్మకొండకు వచ్చేసి బస్ స్టాండ్ కూడా ఆటో తీసుకుని రావచ్చు. నేను అమ్మవారి గురించి పేరు అన్ని పెడతానండి దయచేసి. నేనైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళినా దర్శనం చేసుకున్నా, నాకు తల్లి ప్రసాదం ఇచ్చింది. కానీ తల్లిని వీడియో తీయడానికి మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ డైరెక్ట్ మీరు వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటేనే అదొక ఆనందం. నేను ఇంకో టెంపుల్కి వెళ్తున్నాను, అక్కడికి కూడా వెళ్తారండి. ఇదిగోండి టెంపుల్ చుట్టూ ఎంత వాతావరణం ఎంత బాగుంటుందో చూడండి. ఇంత కొండల మధ్యలో అమ్మవారు ఎంతో అద్భుతం.
కాస్తంత ముందుకెళ్తే మనకు రోడ్డు కూడా ఉంటుంది. ఆటోలు బుక్ చేసుకుంటూ వస్తే కార్లో రావచ్చు, మనం బైక్లో రావచ్చు, ఆటోల మీద రావచ్చు. మేము దర్శనం అయిపోయింది. ఆ తల్లి ఎంత అద్భుతంగా అంటే 2 కళ్ళు సరిపోలేదు ఆ దర్శనానికి. మనము ఇలా చూసే కంటే మీరు వచ్చి చూడండి. ఆ తల్లిని చూడడానికి మనం పుణ్యం చేస్తేనే ఖచ్చితంగా తల్లి రప్పించుకుంటుంది. దయచేసి రండి గుడికి. అయితే ఇదిగోండి మేము దర్శనం చేసుకున్నాం, మెట్లు దిగాము, ఎక్కాం కదా, దమ్ము వస్తుంది, కొంచెం ఇక్కడ కూర్చున్నాం మా చెల్లె నేను. ఆ తల్లి అండ నీడ అందరికి ఉండాలి. ఆ తల్లి ఖచ్చితంగా అందరిని చల్లగా చూడాలి. కోరుకుంటే కొంగు బంగారం చేసి తల్లి దగ్గరికి. నేను ఎందుకు చెప్తానంటే మన మనసులో కోరికలు కష్టాలు నెరవేర్చేది కన్న తల్లే. కన్న తల్లికే కష్టం వచ్చి చెప్తాం కానీ ఎవరికి చెప్పం కదా. తండ్రికి చెప్పుకోలేం కదా. తండ్రికి చెప్పుకున్నా కొంచెం ముఖమాట పడతాం కానీ కన్న తల్లి దగ్గర చెప్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి అమ్మలుగా నమ్మ కదా మన కష్టాలు దూరం చేస్తుంది. రండి, అమ్మవారి నీడ ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. జై